అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు రెసిపీ అటుకులతో తేలిగ్గా చేసుకునే ఒక స్వీట్. ముందుగా ఒక ప్యాన్‌లో ఒక అర చెంచా నెయ్యి వేడి చేసి, ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి, కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ని ఎప్పుడు లో ఫ్లేమ్‌లోనే ఉంచి వేయించుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక పావు కప్పు జీడిపప్పు పలుకులు వేసి, కొంచెం రంగు మారేదాకా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పావు చెంచా నెయ్యి వేసుకొని, ఒక పావు కప్పు కిస్మిస్ పళ్ళు కొంచెం రంగు మారే వరకు వేయించి తీసేయాలి. వేయించిన ఈ 3 తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. బెల్లం తరుగైనా వేసుకోవచ్చు. నేను మార్కెట్‌లో దొరికే బెల్లం పొడి వాడాను. ఈ బెల్లంలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని కరగపెట్టుకోవాలి. నీళ్లు కొద్దిగానే పోయాలండి. ఎక్కువ పోస్తే మరీ పలచనైపోతుంది. ఇప్పుడు ఇందులో పావు చెంచా ఇలాచీ పొడి వేసుకోవాలి. బెల్లం పాకం ఏమీ పట్టక్కర్లేదండి. బెల్లం కరిగి ఇలా చిక్కగా అయితే చాలు. బెల్లం కొంచెం మరిగాక పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పున్నర తీసుకొని ఇందులో కలపాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలండి. కొబ్బరి, బెల్లం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొబ్బరి, బెల్లం బాగా కలిసాక ఒక 4 కప్పుల పల్చటి అటుకులు వేసి కలపాలి. అటుకులు ఇలా పల్చగా ఉన్నవి తీసుకోవాలండి. 4 కప్పుల అటుకులు ఒకేసారి వేయకుండా ఒక్కో కప్పు వేస్తూ కలపాలి. ఇలా కలపడం వల్ల అటుకులు బెల్లం పాకంతో బాగా కలుస్తాయి. మొత్తం అటుకులన్నీ బెల్లంలో బాగా కలిసాక మరీ డ్రైగా ఉంటే ఒక 2 చెంచాల నీళ్లు చిలకరించాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేయడం వల్ల అటుకులు కొద్దిగా మెత్తపడతాయి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఒకసారి అంతా బాగా కలపాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ముందుగా ప్రిపేర్ చేసేదంటూ ఏమి ఉండదండి. ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ స్వీట్ అందరికీ నచ్చుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.